గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అని చెప్తున్నాను, కానీ ఇంకా నీరసం అయితే పోలేదు. ఈరోజు వీడియోలు ఏం చెప్తామనుకుంటున్నా అంటే, మనం మిద్దె తోటలో టమాటా నారు ఎలా మనం నాటుకోవాలి, తర్వాత టమాటాలు రెడ్గా రావాలి, చెట్టు పైన మంచిగా మక్కాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన కోడి పిల్లలైతే పైకి తీసుకొచ్చాను. వాటికి తవ్వుకోవడం కోసం మట్టిని పోసా. అవి తవ్వుకుంటుంటేనే వాటి యొక్క ఎంజాయ్నెస్ అనేటువంటిది హ్యాపీగా ఫీల్ అవుతాయి. సర్లే ఎంజాయ్ చేయండి, సాయంత్రం ఊడ్చుకుంటూ అయిపోతానేసి పోసాను మట్టి. చూడవి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి మట్టిలో ఉన్న. ఏంటంటే వాటి యొక్క లైఫ్ అంతే కదా, తవ్వుకుంటూ తింటేనే అవి మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉంటాయి. చూడండి, నేనైతే తీసుకొచ్చి వాటిని కరెక్ట్గా మా ఇంటికి తీసుకొచ్చుకొని 1 year అవుతుంది. ఈరోజు మనకి December 21 కదా. నేను December 22 December 23 తెచ్చుకున్నాను అంతే. ఇప్పుడు నేను తీసుకొచ్చి కరెక్ట్గా ఇంకొక రోజు అయితే 1 year అవుతుందని మనం తెచ్చుకొని. ఎంత పెద్దగా అయినా చూడండి కోడి పుంజులు, వాటిని చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయి. అసలు మనము న్యాచురల్గా ఎలాంటి ఏమి వేయకుండా మనం ఇంట్లో తినేటువంటి ఫుడ్ పెడుతూ పెంచాం కదా, ఎంత మంచిగా. అసలు కలర్గా ఉన్నటువంటి కోడి పిల్లలు ఇన్ని రోజులు బ్రతకవంట, కానీ మన దగ్గర బ్రతకాయంటే వాటిని మనం పెంచేటువంటి పద్ధతి కావచ్చు, వాటిని మనము హైజీనిక్గా ఉంచడం కావచ్చు, ఇలా మట్టిలో పెంచడం వల్ల అవి అటు తిరుగుతూ అవి వాటికి కావాల్సినటువంటి పురుగులు ఆకులు తినడం వల్లనేమోలే అనిపిస్తుంది. వీటికి ఎక్కువగా ఇష్టమైంది ఏంటంటే ఆకులు ఇష్టం అనమాట. లీఫీ వెజిటేబుల్స్, కొత్తిమీర ఎక్కువగా ఇష్టం లీఫీ వెజిటేబుల్స్లో. చూడండి ఎంత పెద్దగా ఉందో, విచ్చుకుంది చూస్తుంది అనమాట. ఇప్పటిదాకా పుదీనా తిన్నది, ఇంకేమైనా ఉన్నాయేమో అని చూస్తుంది. మట్టి తవ్వుకోవడం బోర్ వచ్చేసింది దానికి. మమ్మీ దానికి కోపం వచ్చింది అనుకుని ఆ ముందర ఉన్నటువంటి మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఒకటే దగ్గర కుప్ప పోసే మట్టి ఇది దాన్ని రాణిస్తలేదు, దాని మీదకి ఎక్కేసి దాన్ని ఏంటి పొడి చేస్తుంది. అందుకని దానికి మళ్ళీ సపరేట్గా పోసా. ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓమైందమ్మా, నీకోసమే చెప్తున్నాను. ఇంక ఎంజాయ్ చేయండి సాయంత్రం దాకా. బాస్కెట్లో ఉన్న మట్టి కూడా తీసేసాను, మళ్ళీ ఫ్రెష్ మట్టి వేసుకుందాము. మట్టి వారానికి ఒకసారి మారుస్తూ ఉంటాను. ఇంకొని టమాటా నాలుగు ఇట్లుంది, పెట్టుకుందాము. ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది, కానీ ఆ యొక్క నీరసం అయితే అసలు తగ్గట్లేదు. మమ్మీ చూడండి, టమాటా చెట్టు పైన ఎంత మంచి కాయలు మక్కినాయో. ఇలా చెట్టు పైన కాయలు మక్కుతే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది ఆ టేస్ట్. ఈరోజు పూరీలోకి చోలే కర్రీ చేస్తే దాంట్లో టమాటాలు వేసాము. మన తోటలో వచ్చిన టమాటాలు 4-5 నిన్న తెంపకపోయాను కదా. అసలు కర్రీ అయితే ఎంత సూపర్గా ఉందో. ఉజ్జి టమాటా కూడా చెట్టు పైన మంచిగా మక్కింది. ఇప్పుడు నేను కందిపప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నా. టమాటా కోసమనే పైకి వచ్చాను. ఇదిగోండి, కిందికి దిగేటప్పుడు తీసుకుందాము. ఇదిగోండి, మొక్క నేను ఏం పెట్టలేదు, కిచెన్ కంపోస్ట్లోకి వెళ్ళి వచ్చింది. ఇంత చిన్న విడుతున్నటువంటి దాంట్లో ఉంది, అయినా దీనికి మస్తు కాయలు వస్తున్నాయి. అందుకే నేను ఏం చేశాను అంటే, దేవుడికి వేసిన పువ్వులు ఉంటాయి కదా, అవి ఎండిపోయిన తర్వాత దీంట్లో వేసి పెట్టాలి. మంచి డీకంపోజ్ అయిపోయి మంచిగా యూజ్ అవుతాయి మొక్కకి. ఇదిగోండి టమాటా నారు ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక్కొక్కటిగా నాటుకుందాము. ముందుగా ఒక గుంతలాగా చేసుకోవాలి. చేసి రూట్స్ అనేటువంటి బయటికి రాకుండా మంచిగా ఇలా ప్రెస్ చేయాలి. టమాటా నారు కూడా మనము ఇప్పుడు
టమాటాలు కట్ చేసినప్పుడు వచ్చినటువంటి టమాటా గింజలు ఉంటాయి కదా, వాటిని అట్లా కుండీలలో వేసి పెడతాను, అవి నార వచ్చేస్తుంది. దానికోసం మనం టమాటా గింజలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలా కుండీలలో అక్కడక్కడ గ్యాప్ ఉంది కదా, ప్లేస్ ఉన్నది, ఆ ప్లేస్ ఉన్నటువంటి కుండీల్లో నేను పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత వాటరింగ్ అయితే చేసుకోవాలి. ప్రతిసారి మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొక్క పెట్టుకోగానే నీళ్ళు అయితే పోసుకోవాలి. రెండు విత్తనాలు కలిపి 2 మొక్కలు కలిపి ఒకే దాంట్లో వచ్చేసినాయి ఇవి. కిచెన్ కంపోస్ట్ ఉన్నటువంటి దాంట్లో అయితే మంచిగా వస్తాయి. ఇంకా ఇదిగోండి, దీంట్లో నువ్వు చెట్టు పడింది, నువ్వులు కాయలు కూడా వస్తున్నాయి. ఈరోజు అయితే మనము మిద్దె తోటలో హార్వెస్టింగ్ చేస్తూ మాట్లాడదాం. ఇదిగోండి టమాటాలు మంచి చెట్టు మీద మక్కినాయి చూడండి. ఇలా మంచిగా కలర్ రావాలంటే మనము మంచి లిక్విడ్ పోషకాలు ఇస్తే దాంతోపాటు పుల్లటి మజ్జిగ స్ప్రే చేసామనుకోండి చెట్టు పైన మంచిగా మక్కుతాయి. ఇదిగోండి ఎంత మంచిగా మక్కినాయి చూడండి, ఇలా మక్కుతాయి అన్నమాట. అలా కలర్ రావాలి. కలర్ వచ్చిన తర్వాత మనకి తెంపుకొని డైరెక్ట్గా కర్రీ చేసుకోవచ్చు. వెయిట్ చేయి 2 minutes. ఇంకోండి తోటకూరనైతే తెంపుతున్నాను. ఇంకోండి దాంట్లో కూడా తోటకూర తెంపాను. ఇంకోండి అంత పూత వచ్చింది, మొన్నటిని తెంపుదామనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈ యొక్క పూత వచ్చింది కదా, ఈ యొక్క మొగ్గ తెంపేస్తే అదే విత్తనాలుగా మారుతుంది. తెంపేసి దీంట్లోనే వేసేస్తాము. ఇలా మనము అక్కడొకటి వచ్చింది అయినా కానీ చాలా కమ్మగా ఉంటుంది అసలు కూరనైతే. నాకైతే మన తోటలో వచ్చిన తోటకూర చాలా ఇష్టం. ఇదిగోండి ఇలా కవర్లో పెట్టేసుకున్నాను అనుకోండి, కిందికి వెళ్ళేసరికి వాడిపోకుండా ఉంటాయి. చాలాసేపు స్పెండ్ చేస్తాను కదా చెట్లకు నీళ్ళు పోయడం అదంతా. ఇక నిన్న ఉల్లి పొరక తీసుకుపోయి తోటకూర ఇది కూరలో వేసిన ఆలు కర్రీలో వేసా. ఆ వీడియో చూసాడు అనమాట మా హస్బెండ్, తినకంటే ముందే వీడియో చూశాడు. నువ్వు ఆలులో వేసాను గడ్డి, ఆ గడ్డి ఎందుకు వేసినావు అని అడిగింది అనమాట. ఇదిగోండి బెండ చెట్లు అయితే అన్నీ పోతున్నాయి. అయిపోయింది. చెట్లన్నీ పోయినాయి, మళ్ళీ కొత్త చెట్లన్నా పెట్టుకుందాము. ఇంకా తోటకూర అటు సైడ్ ఉంది తెంపుకుందాం రండి. అల్లేరు ఎంత మంచిగా వస్తుంది చూడండి. ఇంకోండి అది కిందికి వంగిపోయింది, మళ్ళీ కొత్తగా చిక్కుడు కూడా స్టార్ట్ అయింది. అమ్మా ఇదిగోండి పసుపు దాంట్లోనే నల్లేరు పెట్టిన అనమాట, మంచిగా వచ్చింది. పుదీనా కూడా పెట్టేసాను. పుదీనా ఇట్లాంటివి పెట్టుకున్నాం అనుకుని మనకు అన్ని వంటలలో వాడుకోవచ్చు. వచ్చిన దగ్గర మాత్రం మంచిగా పెద్దగా వస్తుంది. ఇంకా వేరే కుండీలో చూపిస్తాను రండి. ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది చూడండి తోటకూర, ఒకటే చెట్టు. ఇదిగోండి అది గట్టిగా వీగితే చెట్టు కింద పడిపోయేటట్టుంది, అందుకే చెట్టుని పీకేయట్లేదు, అక్కడికి కట్ చేసిన. ఇదిగోండి మట్టి లూజ్గా ఉన్న దగ్గరేమో వచ్చేస్తుంది, మట్టి లూజ్గా ఉండదు చూడండి అప్పుడేమో రూట్స్ లోపల ఉండి తెగిపోతుంది. ఒక చిన్న వాన పడ్డా కానీ విత్తనాలన్నీ మంచిగా మొలకొస్తాయి. మనం రోజు వాటర్ పోసినా రావు, అదేంటో ఒక చిన్న వర్షం పడగానే భూమిలో పడిన ప్రతి విత్తనం కూడా మంచిగా మొలకొస్తుంది. ఇదిగోండి ఈ ఆకుకూర కూడా తెంపుకుందాము. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగోండి ఈ యొక్క కనుపులలో వీటి యొక్క విత్తనాలు ఉంటాయి. ఇదిగోండి వీటిల్లో విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వుల చెట్టు మొన్నే పడింది, మొలిసింది, కాయలు కూడా కాస్తుంది. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, జీవితంలో మనం ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటాం మనకి ఇది కావాలి అని. కానీ ఏదైనా కానీ జీవితంలో మనకి అది కావాలి అని దానికోసం ఎదురు చూసినప్పుడు మన వరకు రాదు. ఆ వస్తే వస్తారులే, పోతే పోతారులే అని వదిలేస్తాను చూడండి, అప్పుడు మాత్రం తప్పకుండా వస్తుంది. ఇదిగోండి ఈ యొక్క
మునగ చెట్టు పూత లాగానే. నేనైతే దీని గురించి చాలా రోజులు వెయిట్ చేసా. ఇంక ఈసారి వదిలేసాను. మొన్ననే కొమ్మ కత్తిరింపు చేద్దామా అనుకున్నాను. ఏమో ఈసారి నేను కొమ్మ కత్తిరింపు చేయడం వద్దు, వచ్చేస్తలే పూత అనేసి ఇంకా వదిలేసిన. మంచిగా పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఎక్కడ చూసినా పూతనే వస్తుంది. ఇదిగోండి చూపిస్తుంది చూడండి దగ్గర నుండి. ఇదిగోండి ఇది కూడా పూతనే, ప్రతి కొమ్మకి పూతనైతే ఉంది. ఎక్కడ అందరి చెట్లకు చూస్తే పూత వస్తుంది, మన చెట్టుకు వస్తలేదు అని ఫీల్ అయ్యాను. మన చెట్టు కూడా పూత వచ్చేసింది. జీవితంలో దేనికైనా అంతే, ప్రతిదానికి టైం రావాలి. టైం వస్తే టైం వచ్చినప్పుడు అదే జరిగిపోతూ ఉంటుంది. కాలమే నిర్ణయిస్తుంది ప్రతిదీ.